నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు పనులను వేగవంతం చేయండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం. కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం. తరలివస్తున్న భక్తులు. సాక్షి పత్రిక టీవీ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆగ్రహం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలపై క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక ప్రెస్ స్టిక్కర్లు మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ స్టిక్కర్లను స్కాన్ చేస్తే పాత్రికేయుల పేరు, వారు పనిచేస్తున్న మీడియా సంస్థ పేరు, ఇక డిజిగ్నేషన్, కలెక్టర్ ఇచ్చిన గుర్తింపు నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏర్పాటుతో ప్రెస్ అంటూ తిరుగుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం గండుగులపల్లిలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి సందర్శించారు. తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో ఆదర్శవంతంగా సాగవుతున్న పామ్ ఆయిల్ సాగుని, అందులోని అంతర్ పంటలను ఆర్డీఏ కమిషనర్ అయోధ్య రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట, భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో పామ్ ఆయిల్ సాగు విస్తరించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పామాయిల్ సాగును పరిశీలించనున్నారు. మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రం ఆహ్లాదకరంగా ఉందని ఆయన తెలిపారు. కమిషనర్గా పెండింగ్ అప్పీళ్లను పరిష్కరించడం కోసం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో 2 రోజుల పాటు హియరింగ్స్ నిర్వహించాం కలెక్టరేట్లో. ఆ తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి వ్యవసాయంలో ఈ ఫామ్ ఆయిల్ అనేది కొంత మనకు యాదగిరిగుట్ట, నల్గొండ, భువనగిరి ఆ ఏరియాకు తక్కువ కల్టివేషన్ అసలు ఆల్మోస్ట్ లేదు ఇప్పటికీ. దీని కనుక చూస్తే కొంత లేబర్, వాటర్ రెండింటి కొంత స్కేర్సిటీ ఉన్న తట్టుకునే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు 2 సందర్భాల్లో యువేంద్ర గారితోనూ మంత్రి గారితోనూ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పిండ్రు. సరే ఇటు వచ్చినాం కాబట్టి ఇట్లా చూసుకోదామని వచ్చినాం. వాతావరణం కానీ ఈ వాతావరణం, తర్వాత ఈ తోటలు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. ఐ ఫీలింగ్ ఇట్స్ మై ఓన్ ప్లేస్. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పరికరం ఏర్పాటుకు చేపట్టిన పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా సంబంధిత ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఎస్సీ కాలనీ బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం, ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులు, ఇక స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. నిర్మాణపు పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణం పద్ధతులపై అవగాహన కల్పించి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొన్ని తక్కువ ఉన్నా కూడా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని అన్నదాత సుఖీభావ పథకాన్ని తూర్పు వీరయ్యపాలెంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మంత్రులు స్వయంగా ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రేపు మొదట విడత కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రేపు ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఏదంటే మీ అందరికీ తెలియదు కాదు, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కానీ 3,000 నుంచి 4,000 చేయటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవటానికి ముగ్గురున్న నలుగురున్న ఇంట్లో ఇద్దరున్న ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేస్తామని చెప్పామో అవి కూడా ఇవ్వటం. ఇవాళ రైతులకి రేపట్లనే ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తూ ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,994 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డులు లేని వారు కూడా ఉన్నారని, వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులు వాడుకోవడం జరుగుతాం. సో ఇంతకుముందు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా మంది కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో మాకు కూడా అప్పుడు 6 కేసులు కూడా చాలా ముందేయాల్సి వస్తుంది. అంటే ఆ బియ్యం అంతా కూడా వేరే దగ్గర తరలిస్తూ ఉన్నారనేసి, దాన్ని రీసైకిల్ చేస్తూ ఉన్నారనేసి, దాన్ని ఇతర అవసరాలకంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారనేసి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా మంది బెనిఫిషరీస్ కూడా, సో కొద్దిమంది వాడుకునే వాళ్ళు, కొద్దిమంది వాడుకోకుండా కూడా దాన్ని వేరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అంతా కూడా రీసైకిల్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇంతకుముందు ఉంటుండే. సో అవన్నీ కూడా నిర్మూలించే విధంగా ఎప్పటి నుంచి అయితే మనం ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామో, సో అప్పటి నుంచి చాలా కూడా న్యూస్ పేపర్స్ అక్కడ కూడా మనం చూస్తూ ఉంటే బయట అంటే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అమ్మకాలు కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి. సో ఆ రేట్ కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి అనేసి కూడా మనకి చాలా కూడా మనకి న్యూస్ వస్తూ ఉంది. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆ బియ్యాన్ని అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, ఆ సన్న బియ్యం లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి బయట సన్న బియ్యాన్ని కొనేవాళ్ళు ఎవరు కూడా లేకపోవడం వల్ల మనకి ఆ వేరే రేట్లు కూడా పడిపోయినాయి. అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యము యూజ్ చేస్తూ ఉన్నారని కూడా మనకు అర్థమవుతూ ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసినట్టయితే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి మండలంలో కూడా కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాలి. అక్కడ జిల్లా కలెక్టర్ కంపల్సరీగా హాజరు కావాలి. ఈ రేషన్ కార్డులు ఏవైతే మనం పంపిణీ చేస్తున్నామో, సో ఎన్నో ఏళ్ళ నుంచి ఇది నిలిచిపోయింది ప్రాసెస్. మరి దీన్ని రిన్యూవల్ చేసి మరి చాలా మంది ప్రజావాణి కూడా వస్తూ ఉంటారు, మాకు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి కూడా మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, మరి మనకు ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా మనం పరిష్కారం చూపించే దిశగా ఈ రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా కలెక్టర్ ప్రతి జిల్లా కూడా ప్రతి మండలంకి కూడా హాజరు చేసి సో ప్రభుత్వ పథకాలు అన్నింటి వాటి గురించి కూడా ఆ ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పాలా. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, ఏ విధంగా ప్రజల వద్ద తీసుకెళ్తా ఉన్నాం, ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందని కూడా అందరికి చెప్పాలని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అందరు కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం నర్సాపూర్ నియోజకవర్గంలో సో నర్సాపూర్ మండలం కానివ్వండి, కౌడిపల్లి, కుల్చారం, శిల్పించడం ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు మనం ఎల్లుర్తి మండలంలో కూడా మనం ఈరోజు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. మరి దీంట్లో మనం చూసినట్టయితే సో ఇప్పుడు ఈ రేషన్ కార్డు మరి రాపిచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నామంటే మనకి బియ్యం వస్తుంది, సంక్షేమ పథకాలు సబ్సిడీ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది. మన పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే, స్కూల్లో చేర్పాలంటే రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా మనకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా, అంటే ఆరోగ్యం బాలికలకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా మనకు ఇది ఒకటి అవసరం. ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు కూడా దాదాపు 6,80,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటామో ఆ దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రారంభించడం చాలా సంతోషం. ఇంకా కూడా మరి కలెక్టర్ గారు వాళ్ళు ఉంటుంది వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే తెల్ల కాగితం పైన రాసిచ్చిన వాళ్ళని పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదంతా కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సింది కూడా, ఎందుకంటే అర్హత ఉన్నటువంటి ఎవరు కూడా మిగిలిపోవద్దు అనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసి, ఎందుకంటే మీ సేవలో పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇంకెవరైనా మిగిలిపోతే కూడా మీ సేవలో పెట్టుకోండి. అదేవిధంగా తెల్ల కాగితాల పైన రాసినటువంటి వాటికి కూడా మరి వెరిఫై చేసి వారందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇంకా ప్రభుత్వ పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించిన కూడా చాలా మంది ఏంటంటే అర్హత ఒక గ్యాస్కి కావాలన్నా, సబ్సిడీ కావాలన్నా, లేదంటే ఇప్పుడు మనకి గృహజ్యోతి కావాలన్నా, పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, ఇల్లుకి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు లేకుండా వేసి, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ స్కీమ్ ప్రజాపాలన మళ్ళీ ప్రారంభించి ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నటువంటి వాళ్ళకి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క పథకాలు అంది వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాల గురించి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మొన్న సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 2వ శ్రావణ శనివారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గండి వీరాంజనేయ స్వామిని తమిళనాడు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ పూజారులు కేసరి రాజస్వాములు కల్పించారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచి అధికంగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ పేర్కొన్నారు. చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు 2వ శ్రావణ శనివారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గండి వీరాంజనేయ స్వామిని తమిళనాడు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో అలంకరించి పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ పూజారులు కల్పించారు. కేసరి రాజస్వాములు కూడా కల్పించారని చెప్పేసి ఇక్కడ మాకు తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచి అధికంగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇక స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షి మీడియాను నమ్మితే కుక్కతొక పట్టుకుని గోదావరి ఈదినట్టే అవుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించడం జగన్ తప్పు అని చంద్రబాబు అన్నారు. ఇక పార్టీ అధినేతగా ఆయన తన నాయకులను క్రమశిక్షణలో ఉంచాలని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా వైసీపీ తప్పుడు కథనాలు సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. బంగారుపాలెం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటనతో కలిపి భారీ జనసంద్రం ఉన్నట్లు చూపించడం ప్రజలను మోసం చేయడమేనని చంద్రబాబు విమర్శించారు. టీవీ పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తారు. నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు. వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను.
మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు మోక్షం ఎన్నడని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ జార్జిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఖమ్మం రూరల్ మండలంలో జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ హైవేపై రాస్తారోకో విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకు మధ్య తోపులాట, అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎన్టీయూ పాలేరులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు సొంత భవనాలు మరియు రెగ్యులర్ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. వసతులు లేని బిల్డింగ్లో ఇంజనీరింగ్ కళాశాలను ఖమ్మం కేంద్రంగా తరలించాలని డిమాండ్ చేశారు. కల్పించాలి విద్యార్థులకు ల్యాబ్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి విద్యార్థులకు ల్యాబ్ సౌకర్యాన్ని వెంటనే నిర్మించాలి జేఎన్టీయూ విద్యార్థులకు సొంత భవనాలను వెంటనే నిర్మించాలి జేఎన్టీయూ విద్యార్థులకి సొంత భవనాలను వెంటనే ఏర్పాటు చేయాలి జేఎన్టీయూ విద్యార్థులకి గ్రంథాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి జేఎన్టీయూ విద్యార్థులకి గ్రంథాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి జేఎన్టీయూ విద్యార్థులకి గ్రంథాలయాన్ని వెంటనే We want justice. 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 రాజీనామా చేయాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే. 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 రాజీనామా చేయాలి పొంగులేటి శ్రీనివాస్. గాజాపై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలని ఆకలితో వలమటిస్తున్న చిన్నారులను కాలుస్తున్న వైనం సిగ్గుచేటు అంటూ ఖమ్మం మసీదు నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గాజాను ఆక్రమించడానికి ప్రయత్నించడంలో భాగంగా ఈ యుద్ధం జరుగుతోందని, యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు కావస్తోందని, ఇప్పటికీ చిన్నారులే లక్ష్యంగా ప్రతిరోజు ఆకలి ఆశ చూపించి వాళ్ళను కాల్చి చంపుతున్నారని, ఇప్పటికీ 80,000 మందిని పొట్టన పెట్టుకున్నారని వారు అన్నారు. యుద్ధంతో అమెరికా వెనుక ఉండే గాజాని ఖాళీ చేపియాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అప్పుడు ఆయన వారం రోజుల్లో మొత్తం నేను ఖాళీ చేసేస్తా, గాజాని నాశనం చేస్తా ఆయన చెప్పి అన్న కాడి నుంచి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తిగా అవుతున్నాయి. 2 సంవత్సరాలు కావస్తుంది. దాదాపు ఇప్పుడు 90,000 మంది చనిపోయారు. దాంట్లో 40,000 మంది
చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఫలస్తీన్లో కావాలని చెప్పి ఏదైతే ఇజ్రాయెల్ అక్కడ మేము ఉంటాం, తలదాచుకుంటాం, మాకు దిక్కు ఏమీ లేదు, మాకు దిక్కు చూపి అని చెప్పి ఆ రోజు అక్కడ ఫలస్తీన్లో చేరటం జరిగింది. చేరి మెల్లమెల్లంగా గుంపులుగా తయారై అక్కడ ఒక ఊరిని తయారు చేసుకొని ఇజ్రాయెల్ అని చెప్పి పేరు పెట్టుకుంటాం జరిగింది. ఈరోజు వాళ్ళే కావాలని చెప్పి ఎవరైతే మీకు అవకాశం ఇచ్చి మీకు నీడ కల్పించారో వాళ్ళ మీద దాడులు చేసి అక్కడ లేకుండా చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయెల్ కావాలని దాడులు చేపిస్తున్నారు. దానికి అమెరికా పూర్తిగా బాంబులు అందిస్తున్నారు, రాకెట్లు అందిస్తున్నారు. ఉదాహరణకు ఈరోజు తినటానికి తిండి లేకుండా ఆకలి సావులు మొత్తం కూడా చిన్న పిల్లగాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది. దాదాపు 40,000 మంది ఈరోజు ఎవరైతే కడుపు కాలి ఎవరైనా సరే తిండి పెడుతున్నారు, అక్కడ పంచుతున్నారని చెప్తే లైన్లో నిలబడిన వాళ్ళను కూడా కాల్చి చంపడం జరుగుతుంది. అక్కడ కావాలని చెప్పి బయట నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళకు ఏదైనా సరే తిండి కోసం వచ్చిన సరుకు కూడా వాళ్ళకి ఇవ్వకుండా దాడులు జరపడం అనేది సిగ్గుచేటన విషయం. అందుకోసం వెంటనే అల్లూరు జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ తాపీ మేస్త్రి డిమాండ్ నెరవేర్చాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి శ్రీ వినాయక తాపీ మేస్త్రీలు కార్మికులు సంఘ సభ్యులు అలాగే తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబరు 12, 17 రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా 1996 చట్టం అమలు చేసి 12 రకాల సౌకర్యాలు అందించాలి. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. బోర్డు అన్నది కూడా లేకుండా జరిగిందనేసి మాకు తెలిసిన నాయకులు చెప్తున్నారు. పేపర్ స్టేట్మెంట్లు కూడా మేము చూస్తున్నాం. కనుక ఈ లేబర్ బోర్డు మళ్ళీ పునరుద్ధరించి మాకు ఇప్పుడు చనిపోయినవి ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, తర్వాత డెలివరీ ఉన్నాయి, తర్వాత పెళ్లి కానుకలు ఉన్నాయి. ఇటువంటి పథకాలు ఏమీ మాకు వర్తించకుండా ఆపేశారు. అవన్నీ మళ్ళీ మాకు పునరుద్ధరించి మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని మేము తెలియపరచుకున్నాం. ఇదే విధంగా ఎంఆర్ ఆఫీస్ వారికి కూడా తెలియపరచుకున్నాం. ఎంఆర్ గారితో కలిసి తెలియపరచుకున్నాం. ఇదండి మా తాలూకా విజ్ఞప్తి. మాట్లాడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రతి కార్మికుడు కూడా అన్యాయం జరిగింది. గతంలో మరి డెలివరీకి కానీ చనిపోయినప్పటికి కానీ ఏదైనా ప్రమాణకారంలో కూడా మాకు ఇవ్వడం జరిగేది. మేము నూతనమైన వస్తువులు అడగట్లేదు, మాకు ముందుయే మాకు అమలు చేయమని మరి గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది. మరి ఆ ముందుయే కాకుండా మరి నూతనమైన మా గవర్నమెంట్ ద్వారా ఆదాయాలు అనేక బడ్జెట్. తాపీ సంఘం ప్రెసిడెంట్ నేను. మాకు వచ్చే రాయితీలు రావలేదనేసి మాకు డెత్లు కానీ డెలివరీలు కానీ అలాగే పెళ్లి కానుకలు కానీ ఏవి బోర్డు ద్వారాగా ఏవి రాలేదు. మాకు రావడం కాకుండా మాకేం చేశారంటే కొన్ని నాట్లో ఆఫ్ చేసేయడం, వీళ్ళు మీ స్కూల్లోని తక్కువ అంచనాగా చూడడం కొన్ని జరిగినవి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది అనుకోని అయ్యనే జరుగుతాయని మా బాధని చెప్పుకోవడానికి మా ఎంఆర్ఓ గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ అయోధ్యారెడ్డి. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు పనులను వేగవంతం చేయండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం. కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం. తరలివస్తున్న భక్తులు. సాక్షి పత్రిక టీవీ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.